మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ నా వందనాలండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రస్తుతము ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది క్రైస్తవులు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులు చక్కగా భక్తి చేస్తూ ఉన్నారు. అయితే అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులే కానీ, భక్తి చేసేటువంటి క్రైస్తవులే కానీ కొన్ని సందర్భాల్లో వాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు మేలు దొరకట్లేదు, నేను ఎంతో భక్తి చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు అడిగింది ఇవ్వట్లేదు అనేటువంటి మాటలను మనం వాడేటువంటి సందర్భాలను గమనిస్తూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, మనిషికి మేలు దొరకాలి అంటే భక్తి చేస్తే సరిపోద్దా, ప్రార్థన చేస్తే సరిపోద్దా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఇది చూసుకుంటే మనకి ఈ మాటలను బట్టి చాలా తేటగా మనకు అది అర్థమైపోద్ది. చూడండి, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాయబడి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దేవాది దేవుడు తన భక్తుల ద్వారా రాయించినటువంటి మాటలతో అంటూ ఉన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట వల్ల మేలు అనేటువంటిది దొరికిద్దంట మనిషికి. అంటే మనిషి యొక్క జీవితంలో ఐక్యత కలిగి నివసిస్తే మేలు దొరికిద్దంటే, ఐక్యత లేకుండా జీవిస్తే మేలు దొరకదనే కదా దాని అర్థం. అంటే ఈ లోకంలోని కొన్ని మనం గమనిస్తూ ఉంటామండి. ఏదైనా మనం అప్లికేషన్ పెట్టినప్పుడు దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా మనం ఆ అప్లికేషన్ మనం అప్లై చేస్తేనే మనం అప్లై చేసిన జాబ్ వచ్చిద్ది. లేదా లోన్కి అప్లై చేసినప్పుడు కూడా అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. అలాగే ఈ లోక సంబంధమైన వాటికి మనం కావాలనుకుంటేనే కొన్ని కండిషన్స్ ఉంటున్నాయి కదా, అంటే కొన్ని క్రమాలు ఉంటూ ఉన్నాయి కదా. మరి దేవుడు దయచేసేటువంటి మేలును పొందుకోవాలంటే క్రమాలు ఉండవా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయము 25వ వచనంలోని ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏంటంటే, మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించును అని రాయబడి ఉంది. వేటి క్రమాన్ని? తర్వాత మాటను మనం పరిశీలన చేస్తే, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. అంటే మనకు మేలు కలగటానికి కొన్ని క్రమాలు ఉన్నాయండి. ఈ లోకములో ఉద్యోగానికి ఎలాగైతే ఒక క్రమం ఉందో, ఈ లోకములో లోన్ తీసుకోవటానికి ఎలాగైతే ఒక క్రమం ఉందో, అలాగే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటం దక్కదు. అంటే కొన్ని నియమాలు ఉంటాయండి దేనికైనా. భక్తిలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా ఒక క్రైస్తవుడు మేలు పొందుకోవాలి అంటే క్రైస్తవునికి కూడా కొన్ని క్రమాలు ఉన్నాయండి. ఆ క్రమాలలో భాగంగా మనిషి మేలు సంపాదించుకోవటానికి కూడా కొన్ని క్రమాలు ఉన్నాయి. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పే మాట అదే. ఆ క్రమాలు మనం అనుసరించి ముందుకు నడిచినప్పుడే మనం మేలు సంపాదించుకోగలం. ఆ క్రమాలలో ప్రార్థన ఒక భాగం కావచ్చు, భక్తి భాగం కావచ్చు, కానీ ఈ రెండే ఆ మేలు పొందుకునేటానికి మనకు సరిపోయేవి అనుకోవటం చాలా పొరపాటు అండి. మనం మేలు పొందుకోవటానికి కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలలోని ఒక క్రమాన్ని గురించి మనం ఈరోజు తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా మనం చదువుకునేటువంటి వాక్యలేఖనంలో మనం ఆలోచన చేస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అంటే మేలు పొందుకునేటువంటి క్రమాలలో మనుషులు, సహోదరులు కానీ, లేదా స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా బంధుమిత్రులు కానీ, అలాగే ఆత్మీయ స్థితిలో కూడా ఆత్మీయ సహోదరులు కానీ మేలును సంపాదించుకోవాలి అంటే ఆ మనుషుల మధ్య
ఐక్యత కలిసి నివసించాలి అని ఇక్కడ వాక్యలేఖనం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఐక్యత కలిగి నివసించడం అంటే ఏంటి? చాలామంది అంటూ ఉంటారు ఐక్యత కలిగి నివసించడం అంటే కలిసి ఉండటం అండి అంటారు. కలిసి ఉండటం ఐక్యత కలిగి నివసించడం అంటే కాదండి. కలిసి ఉండటమే ఐక్యత కలిగి నివసించడం అంటే ఈరోజు కుటుంబాల్లో తల్లి పిల్లలు కలిసి ఉంటూ ఉన్నారు, భార్యాభర్తలు కలిసి ఉంటూ ఉన్నారు, అలాగే సంఘాలలో మనుషులు కలిసి ఉంటూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను, కలిసి ఉన్నటువంటి ప్రతి కుటుంబాల్లో ఐక్యత ఉందా? కలిసి ఉన్నటువంటి ప్రతి సంఘాల్లో ఐక్యత ఉందా? కలిసి ఉన్నటువంటి ప్రతి బంధుమిత్రుల్లో ఐక్యత ఉందా? కలిసి ఉన్నటువంటి ప్రతి భార్యాభర్తల్లో ఐక్యత ఉందా అంటే లేదండి. అంటే ఐక్యత అంటే మనుషులు కలిసి ఉండటం కాదు, కానీ అసలు ఐక్యత అంటే ఏమిటనేటువంటిది మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యలేఖనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అని అంటూ ఉన్నాడు పౌలు గారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనుషులు కలిసి ఉన్నటువంటి విధానం అయితే కనబడుతోంది, కానీ పౌలు గారు మాట్లాడే సందర్భంలో ఆ కలిసి ఉన్నటువంటి మనుషుల్లోని ఐక్యత లేదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు గమనించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కలిసి ఉన్నటువంటి ఆ మనుషుల్లో ఐక్యత లేదు అనేటువంటి ఆ విషయాన్ని పౌలు గారు ఎలా గమనించాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, కలిసి ఉన్నటువంటి వారందరిలోని వారి మాటల యొక్క భావం ఒకటిగా లేదు. అంటే ఈరోజు చాలా రకాల భావాలతో మనుషులు మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటామండి. అంటే వారు మాట్లాడేటువంటి మాటలకు సరి అయినటువంటి విధానం లేదు. అంటే వేరు వేరు అర్థాలు ఇచ్చే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు ఒక విధంగా మాట్లాడుతుంటే మరొకరు ఇంకో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మొదటి పాయింట్. రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ. అంటే మొట్టమొదటిగా మాట్లాడేటువంటి మాటలోని భావం ఒకటిగా లేదు, రెండవది మనసు ఒకటిగా లేదు అని అంటూ ఉన్నాడు. అంటే అక్కడ మనసు ఎందుకు ఒకటిగా లేదు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే దానికి ముందు ఒక మాటను వాడారు, మీలో కక్షలు లేక. అంటే మనుషులలో ఎప్పుడైతే కక్షలు అనేటువంటివి ఏర్పడతాయో ఆ కక్షలను బట్టి మనుషుల్లోని ఏం చెదిరిపోతుందంటే ఐక్యత అనేటువంటిది చెదిరిపోతూ ఉంటుంది. ఆ ఐక్యతలో భాగంగా మనుషుల్లో కనబడేటువంటి ఆ లక్షణాలు ఏంటంటే, ఐక్యత కలిగి ఉన్నటువంటి వారిలో మాట ఒకటిగా ఉండాలి. వారు 100 మంది ఉండొచ్చు, 100 మంది 100 రకాలుగా మాట్లాడకుండా 100 మంది ఒకే మాట కింద ఉంటారు. అలాగనే రెండోదిగా మనం పరిశీలన చేస్తే ఏక మనసు. అంటే మనుషులు 100 మంది ఉండొచ్చు, కానీ 100 మంది మనసు కూడా ఒకలాగే ఉంటుంది. ఇక్కడ వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎంతో చక్కని మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఈ 3 విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మాట ఒకటై ఉండాలి, అంటే ఏకభావంతో మాట్లాడవాలని అంటూ ఉన్నాడు. రెండవది మనసు ఒకటై ఉండాలి, ఏక మనసుతో మాట్లాడవాలని అంటూ ఉన్నాడు. మూడవది ఏక తాత్పర్యము కలిగి ఉండాలి, అంటే ఒకే సిద్ధాంతాన్ని కలిగి ఉండాలి. చాలామంది మనుషులు కొన్ని సిద్ధాంతాలను కలిగి ఉంటారు. అందరూ బోధించేది ఒకే దేవుణ్ణి, అందరూ బోధించేది క్రీస్తునే. కానీ ఆ పాస్టర్ గారు గొప్ప, ఈ పాస్టర్ గారు గొప్ప, ఆ మందిరం గొప్ప, ఈ మందిరం గొప్ప అనేటువంటి వాదోపవాదనలే తప్ప అసలు అందరూ బోధించేది క్రీస్తునే కదా అనేటువంటి విషయాన్ని మర్చిపోయి
అందరూ బోధించేది క్రీస్తునే కదా అనేటువంటి సారాంశాన్ని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా వారు మా పాస్టర్ గారు గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప అని చెప్పి వాదోపవాదనలకి దిగుతూ ఉంటూ ఉన్నారు. అంటే ఏక తాత్పర్యం అంటే ఒకే సారాంశాన్ని కలిగి ఉండాలి. అంటే ఇవన్నీ ఐక్యతను సూచిస్తూ ఉన్నాయి. అప్పట్లోని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఐక్యత లేకపోవటాన్ని చూసి ఆయన అంటూ ఉన్నాడు, మీలోని మాట్లాడేటువంటి మాటల్లో భావం ఒకటిగా లేదు, మీలోని మనసు ఒకటిగా లేదు, మీలోని తాత్పర్యం ఒకటిగా లేదు. ఈ కారణాన్ని బట్టి మీలో ఐక్యత చెడిపోయింది అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అంటూ ఉంటాడు, మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకొంచున్నారు. అంటే అక్కడ మనుషులైతే ఉన్నారు, ఆ ఉన్న మనుషులు కూడా కలిసి ఉన్నారు. కానీ కలిసి ఉన్న ఆ మనుషులందరి మాట ఒకలా ఉందంటే లేదు. ఒకడేమో నేను పౌలు వాడిని అంటూ ఉన్నాడు, ఒకడేమో నేను అపోల్లో వాడిని అంటూ ఉన్నాడు, ఒకడేమో నేను కేఫా వాడిని అంటూ ఉన్నాడు, ఒకడేమో నేను క్రీస్తు వాడిని అంటూ ఉన్నాడు. అంటే మాట ఒకటిగా లేదు, వారి మనసు ఒకటిగా లేదు, వారి యొక్క సారాంశము లేదా సిద్ధాంతము అనేటువంటిది కూడా ఒకటిగా లేదు. అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తూ ఉన్నాయి అంటే వారిలో ఐక్యత లేని కారణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఐక్యత లేకపోతే మేలు జరిగిద్దా అంటే జరగదండి. లోకంలో ఒక మాట ఉంటుంది, ఐకమత్యమే మహాబలం అని ఉంటుంది. అంటే ఐక్యత కలిగి ఉంటే బలం అనేటువంటిది ఉంటుంది. 100 మంది ఉన్న వారి యొక్క మనసులు, వారి యొక్క మాట, వారి యొక్క ఉద్దేశాలు అనేటువంటివి సపరేట్గా ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు, బలం అనేటువంటిది అక్కడ ఉండదు. కాబట్టి ఉన్నది 10 మంది అయినా 10 మంది మాట ఒకటిగా, మనసు ఒకటిగా, తాత్పర్యం ఒకటిగా ఉంటే ఆ 10 మంది చాలా బలమైనటువంటి జనంగా ఉండటానికి అది అవకాశంగా ఉంటుంది. అలాగే రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఐక్యతకి ఇవేనా కారణాలంటే ఇవి మాత్రమే కాదండి. ఐక్యతకి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలోని రాయబడినటువంటి మాటలు ఏంటంటే, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి అని అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ వాక్యలేఖనంలోని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏక మనస్సు ఉండాలంటే మనం ఇందాక చెప్పుకున్న ప్రకారముగా మనస్సు ఒకటిగా ఉండాలి. అంటే ఏక మనస్సు కలిగి ఉండాలి అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఏక ప్రేమ కలిగి ఉండాలంట. అంటే ప్రేమ కూడా ఒకటిగా లేకపోతే అక్కడ చాలా రకాల దుష్పరిణామాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుందండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 100 మంది జనం ఉన్నప్పుడు 100 మంది ఒకే విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలండి. ఆ 100 మంది పైన అధికారిగా ఉన్న వ్యక్తి అయినా 100 మంది పైన ఒకే విధమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆ 100 మంది కూడా ఒకరిపైన ఒకరు అదే విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమలో గనక భిన్నాభిప్రాయాలు అనేటువంటి ఉంటే ఐక్యత చెడిపోతుందండి. కొన్ని ఉదాహరణలు చెబుతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుందండి. ఏమని రాయబడి ఉంటుందంటే, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించును అని రాయబడి ఉంది. ఇక్కడ యోసేపు యాకోబుకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడైన కారణం చేత యాకోబు అంట తన కుమారులందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడంట. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాడు. తనకు 12 మంది కుమారులు అన్న విషయం మనకు తెలుసు.
అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ 12 మంది కుమారుల్లో మిగతా వారికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించినట్లు ఇక్కడ వాక్యలేఖనం రాయబడి ఉంది. ఆ ఎక్కువగా ప్రేమించినటువంటి కారణం చేత అన్నలు ఈ యోసేపును ద్వేషించడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా ద్వేషించారంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు అవకాశం దొరికితే ఎప్పుడు వీడిని చంపేద్దామా అన్నట్లుగా ద్వేషించారు. దీని అంతటికి కారణం ఏంటంటే ఆ తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమించడం వల్ల. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఈ యోసేపు కలలు చెవటం అదంతా వేరే ఎత్తు అయితే, మొదటగా వీరికి ద్వేషం ఏర్పడింది ఎక్కడంటే తండ్రి మిగతా వారికంటే యోసేపుని ఎక్కడ ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. అదే మనసులో పెట్టుకొని సమయాన్ని చూశారు. ఆ కలలు కనేవాడు వస్తున్నాడు అన్నారు. అలాగే ఆ ప్రేమను చంపేయాలని చెప్పి ఆ యోసేపును ఇస్మాయిలీలు కమ్మేసి అడవి మృగం నీ కుమారుని చీల్చేస్తుందని చెప్పి ఆ అంగీని తీసుకుని వెళ్ళారు. దీని అంతటికి కారణం ఏంటంటే తండ్రి చూపించినటువంటి ప్రేమ ఒకటిగా లేకుండా రకరకాలుగా ఉండటం అనేటువంటిది. ఇంకొక ఉదాహరణ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ 2 కుమారులు కనబడుతున్నారండి మనకి. ఆ 2 కుమారుల్లోని పెద్దవాడి పేరేమో ఏశావు, చిన్నవాడి పేరేమో యాకోబు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ భేదాలు అనేటువంటి ప్రతి కుటుంబాల్లో ఉంటాయండి. ఇక్కడ చిన్నవాడైనటువంటి యాకోబేమో అమ్మ కొడుకు. మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, నువ్వు అమ్మ కొడుకువా నాన్న కొడుకువా ఏంటంట, నువ్వు అమ్మ కొడుకువా నాన్న కొడుకువా అంటారు. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే ఆ యాకోబు అనేటువంటి వ్యక్తి అమ్మ కొడుకు, ఏసేవు అనేటువంటి వ్యక్తి నాన్న కొడుకు అండి. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఏసేవు తెచ్చేటువంటి ఆట మాంసాన్ని తండ్రి ఇస్సాకు తినుచుండెను గనుక ఏసేవును ప్రేమించను అని. అలాగే తల్లికి సహకారిగా ఉంటూ వంటల్లో అన్నిటిలో సాయం చేస్తూ ఉన్నాడు కనుక యాకోబును తల్లి ప్రేమించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వారమైనటువంటి మనం కూడా పిల్లల్ని మన చేతులారా మనమే ఒకరినొకరికి విరోధులుగా మార్చేస్తూ ఉన్నామండి. చాలా మందికి అర్థం కాదు తల్లిదండ్రులకి, ఒరే మీరు అసలు అన్నదమ్ముళ్ళైనా ఎందుకురా ఎలా కొట్టుకు చేస్తున్నారని చెప్పి వారిని చూసి బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దాని అంతటికి కారణం ఏంటంటే వారు ఒకరినొకరిని కొట్టుకొని చావటానికి తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమ ఒకటిగా లేకపోవటం. వారి ముందే తల్లిదండ్రులు అయినటువంటి వారు ఒక కొడుకుని ఒక విధంగా లేదా ఒక కూతురిని మరొక విధంగా, కూతురికి మంచి బట్టలు తెస్తే కొడుక్కి మంచిగా ఉండవు, లేదా కొడుక్కి మంచి బట్టలు తెస్తే కూతురికి మంచిగా ఉండవు. కొంతమంది ఏం చేస్తారంటే కూతురుని ఒక విధంగా కొడుకుని ఒక విధంగా, కొంతమంది ఏం చేస్తారంటే తల్లి ఒకరిని కొడుకు ఒకరిని తండ్రి ఒకరిని. ఈ ప్రేమలు ఏంటంటే ఒకటిగా లేకుండా రకరకాలుగా ఉండటం ఏంటంటే ఆ తల్లిదండ్రులను వదిలేసి వీరు అన్నదమ్ముళ్ళు లేదా అన్న చెల్లెళ్ళు వీరు కక్షలు పెంచుకొని ఆ కక్షలు బాల్యము నుంచి పెద్ద అయ్యేంతవరకు కూడా విడిచిపెట్టకుండా ఉంటారండి. అంటే కలిసి ఉండవలసినటువంటి అన్నదమ్ముళ్ళు లేదా అన్న చెల్లెళ్ళు అయినటువంటి వారు ఇక్కడ తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమలో లోపం వల్ల ఒకరిలో ఒకరికి కక్షలు ఏర్పడిపోయి విరోధాలు ఏర్పడిపోయి చంపుకునే దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు రాకపోలేదు. అక్కడ ఏశావు యాకోబును చంపటానికి కూడా వెనకాడలేదు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరు చూపించేటువంటి ప్రేమలో తేడాలు వచ్చేసినాయి. ప్రేమ ఒకటిగా లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా గమనించండి, ప్రేమ ఒకటిగా లేకపోతే అక్కడ ఎంత భయంకరమైనటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో ఇక్కడ ఏశావు యాకోబు విషయంలో వారి తల్లిదండ్రులు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమలో వ్యత్యాసమే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఐక్యత అనేటువంటిది ఏం సూచిస్తుందంటే మనుషులు కలిసి ఉండటం కాదు, కానీ కలిసి ఉన్నటువంటి మనుషుల్లోని మాట్లాడేటువంటి మాట ఒకటిగా ఉండాలి. రెండవది, కలిసి ఉన్నటువంటి యొక్క మనుషుల్లోని మనసు ఒకటిగా ఉండాలి. కలిసి ఉన్నటువంటి యొక్క మనుషుల్లోని తాత్పర్యం ఒకటిగా ఉండాలి. కలిసి ఉన్నటువంటి ఆ మనుషుల్లోని
ప్రేమ ఒకటిగా ఉండాలండి. ఇంత మాత్రమేనా అంటే కాదండి, ఇంకా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయంటే చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేద్దాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై యుండుడి అని అంటూ ఉన్నాడు. అలాగే ఐక్యత అనేటువంటిది ఇంకా ఏ ఏ విషయాలను గురించి మనం ఆలోచిస్తే అది అర్థమవుతుంది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, ఐక్యత అనేటువంటిది మనుషులు కలిసి ఉండటం కాదు, కానీ కలిసి ఉన్నటువంటి ఆ మనుషులందరూ కూడా ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు, అంటే ఒకరికి సంతోషం వచ్చిందా, ఆ ఒకరి సంతోషాన్ని కలిసి ఉన్నటువంటి వారందరూ కూడా వారి సంతోషంగా భావించాలి. ఒకరికి దుఃఖం వచ్చిందా, ఆ దుఃఖం వచ్చినటువంటి వారందరూ కూడా ఆ ఒక్కడిని బట్టి ఆ మన సహోదరుడికి కలిగినటువంటి ఆ దుఃఖము మన దుఃఖమే అని చెప్పి వారందరూ కూడా ఆ దుఃఖాన్ని వారిదైనట్లుగా భావించాలి. నేటి సమాజంలో మనం చూస్తున్నాం, దుఃఖం వచ్చిన వ్యక్తిని చూసి నవ్వుతూ ఉంటాం. మన ఇంట్లోనే ఎవరన్నా పడిపోతే చూసి అపహాస్యం చేస్తూ ఉంటాం. మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరన్నా వారు పాడైపోతే చూసి నవ్వుతూ ఉంటూ ఉంటాం. ఇది ఐక్యత కాదండి. ఐక్యత అంటే ఏంటంటే, కలిసి ఉన్నటువంటి వ్యక్తులకు దుఃఖం వస్తే, మనతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులకి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది మనదే, ఆ కష్టం మనదే, ఆ ఆపద మనదే అని మనం అనుకోవటం అండి. అదే చెబుతోంది వాక్యం, ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు అని అంటోంది. ఇది ఐక్యతను సూచించేటువంటి గొప్ప లక్షణం అండి. ఈ విధంగా ఒకరి సుఖ దుఃఖాలు యందు ఒకరు ఒకటిగా లేకుండా, మన తోటి వారికి దుఃఖం వచ్చినప్పుడు మనం నవ్వితే, మన తోటి వారికి సంతోషం వచ్చినప్పుడు మనం ఏడిస్తే అది ఐక్యత కాదండి. అది సంఘంలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇవన్నీ మనం చదువుకున్నటువంటివన్నీ కూడా ఐక్యతకు సంబంధించినటువంటి విషయాలు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనుషులు 100 మంది ఉన్నారనేటువంటిది కాదు, కానీ ఆ 100 మందిలో ఐక్యత కలిగి నివసిస్తూ ఉన్నారా లేదా అనేటువంటిది ఈ లక్షణాలే ఉదాహరణకండి. ఈ లక్షణాలే నిదర్శనం అండి. ఏమిటి ఆ లక్షణాలు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, 100 మంది కలిసి నివసించడం కంటే 100 మంది ఐక్యత కలిగి నివసించేటువంటి లక్షణాలు ఏంటనేటువంటిది మనం పరిశీలన చేస్తే, ఆ 100 మంది మాట ఒకటై ఉండాలి, ఆ 100 మంది యొక్క మనసు ఒకటై ఉండాలి, ఆ 100 మంది యొక్క తాత్పర్యం ఒకటై ఉండాలి, ఆ 100 మంది యొక్క ప్రేమ ఒకటై ఉండాలి, ఆ 100 మంది యొక్క సుఖ దుఃఖాల యందు ఆలోచన ఒకటై ఉండాలి. ఈ విధానములో ఉన్నప్పుడు 100 మంది కాదు కదా, 10 మంది ఉన్నా సరే వారు చాలా బలమైనటువంటి జనంగా ఉండటానికి అది అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనుషుల విషయంలో ఈ విషయాన్ని చెప్పాడు. మనుషుల విషయంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు మేలు కలగాలి అంటే మీరు ఐక్యత కలిగి నివసించాలన్నాడు దేవుడు. కానీ ఉంటుందా ఐక్యత అంటే? మనుషుల్లో లేదండి. మనుషుల్లో ఐక్యత లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మనుషుల కంటే ఎంతో బలహీనమైనటువంటి జీవులను చూపించి దేవాదేవుడు అంటూ ఉన్నాడు, వాటి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏంటో ఆ జీవులు చూద్దామా? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో అంటూ ఉంటాడు, సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని అంటూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఐక్యత అంటే ఏంటో అది మీకు అర్థం కావట్లేదు కాబట్టి చేమల దగ్గరికి వెళ్ళండి. మీరు ఎంతో పెద్దగా ఉన్నారు, కానీ మీకు ఐక్యత విధానం తెలియట్లేదు, ఐక్యతను గురించినటువంటి జ్ఞానం మీలో తెలియట్లేదు. కాబట్టి చేమల దగ్గరికి వెళ్ళి వాటి నడకను చూడండి, ఐక్యత అంటే ఏంటో మీకు తెలిసిద్దని అంటూ ఉన్నాడు. చేమలు నడిచేటప్పుడు చాలా క్రమంగా నడుస్తాయండి, లైన్గా. మీరు పరిశీలన చేయండి. ఏదైనా ఉదాహరణకి వరద వచ్చిందనుకో, ఏవైనా పంచి పెడుతున్నారు అనుకో, పంచిపెట్టే దగ్గర మనుషులు ఎంత ఐక్యతగా ఉంటారు గమనించండి. నాకు అని చెప్పి ఒకరికంటే ఒకరు ముందెళ్ళాలని కొట్టుకొని తన్నుకొని చచ్చేటువంటి వారు కూడా ఉంటారు.
మనుషుల ఐక్యత ఉండదు, కానీ చీమలు ఏదైనా చేయటానికి వెళ్ళేటప్పుడు అవి లైన్గా వెళ్తాయి. అలాగే సామెతల గ్రంథం 30:25 అంటాడు, చీమలు బలము లేని జీవులైనను అవి వేసవులో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అని అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాట్లరా, చీమలు బలం లేని జీవులే. ఒక ఇంటిలోని నలుగురు కలిసి ఉండలేరండి. ఎంతమంది? ఒక ఇంట్లో నలుగురు కలిసి ఉండలేరు. కానీ ఒక చీమల పొట్టులోనంట కొన్ని లక్షల చీమలు కలిసి ఉంటాయంట. ఎలా సాధ్యం ఇది? లక్షల చీమలు ఒక చీమల పొట్టులో కలిసి ఉండటం ఎలా సాధ్యం? ఒక ఇంట్లో నలుగురు మనుషులు కలిసి ఉండలేరు కదా, ఒక చీమల పొట్టులో లక్షల చీమలు కలిసి ఉంటున్నాయి. మరి పరిశీలన చేయండి, వాటికి ఉన్న ఐక్యత మనిషికి లేదు. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు తాడి చెట్టు అంత ఉన్నావు కానీ నీ కంటిలో నలుసు అంత ఉన్నటువంటి ఆ చీమలు కలిగి ఉన్నటువంటి ఐక్యతను చూడు. వాటిని చూసి బుద్ధి తెచ్చుకో, వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనుషులు అంటూ ఉంటారు, ఆ భక్తులు జీవించినట్లుగా మనం జీవించలేమండి ఐక్యత కలిగి. అప్పుడు వారంటే ఐక్యతగా జీవించారు కానీ వారిలో మనం జీవించలేమండి, మన వల్ల సాధ్యం కాదని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాగా నిరాశ చెందేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే బైబిల్ గ్రంథంలోని దేవాదేవుడు ఏమంటూ ఉన్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 4:12 సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను అని అంటూ ఉన్నాడు. పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను మీలాంటి వాడినే, కానీ నేను ఐక్యత కలిగి జీవించినప్పుడు మీరెందుకని ఐక్యత కలిగి జీవించలేరు? ఒకప్పుడు నేను కూడా అల్లరి చిల్లరగా తిరిగినటువంటి వాడినే, నేను కూడా హానికరుణ్ణే, నేను కూడా హింసకరుణ్ణే, నేను కూడా అనేక విధాలుగా జనులను నిందించిన వాడినే. కాబట్టి ఇప్పుడు ఐక్యత కలిగి నేను నివసిస్తూ ఉన్నాను, నాలా మీరు ఎందుకు నివసించలేకపోతున్నారు? అంటే ఆ పౌలు గారు చెప్పేటువంటి కారణం ఐక్యత కావచ్చు, మరో కారణం కావచ్చు. ఏదేమైతేనే మేలు కలిగేటువంటి కొన్ని లక్షణాలను గురించి పౌలు గారు తెలియజేస్తూ, నేను మీ వంటి వాడిని, నేను మీ వంటి వాడిని అయినప్పుడు నేను జీవించినట్లు మీరు కూడా జీవించండి అంటూ అన్నాడు. ఎలా జీవించమంటున్నాడు పౌలు గారు? అంటూ అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నా అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అంటూ ఉన్నాడు. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని కనిపెట్టి చూడుడి అంటూ ఉన్నాడు. అంటే ప్రభునందు ప్రియమైన వారు, అక్కడ దేవుడేమో చీమలను కనిపెట్టి చూడమంటున్నాడు ఐక్యతను నేర్చుకోవటానికి. ఇక్కడ పౌలు గారు ఏమంటూ ఉన్నాడు, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం మీరు మమ్మల్ని కనిపెట్టి చూడండి, చూసి నేర్చుకోండి అని అంటూ ఉన్నాడు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం నేర్చుకుంటూ ఉన్నామా? మనలో ఐక్యత లేదు, కానీ ఐక్యతను ఎలా కలిగి ఉండాలో నేర్చుకుంటున్నామా? దేవదేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ముందు అనేక ఉదాహరణలు పెట్టాడు, నేర్చుకుంటున్నామా అంటే లేదండి. అలాగనే ప్రభునందు ప్రియమైన వారులారా, ఐక్యత అనేటువంటిది 2 రకాలుగా కనబడుతుంది మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఒకటి లోక సంబంధమైనటువంటి ఐక్యత. ఈ లోక సంబంధమైనటువంటి ఐక్యత అనేటువంటిది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 11వ అధ్యాయము 4వ కనబడుతుంది. ఆదికాండము 11వ అధ్యాయం 4వ మనకి లోక సంబంధమైనటువంటి ఐక్యత కనబడుతుంది. బాబేలు గోపురం విషయంలో మనుషులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు, మనం ఎక్కువ మంది అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళి నివసించి గోపురాలు కట్టుకోవాలంటే అది బాగోదు, మనందరం కలిసి ఒకే చోట ఉండాలి. కాబట్టి ఆకాశాన్ని అంటే అంత గోపురాన్ని కడదామని చెప్పి అందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన దేవునికి నచ్చలేదండి. కారణం ఏంటంటే వారు దేవునికి విరోధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి ఐక్యతను మనం ఎప్పుడైతే కోరుకుంటామో, ఆ లోక సంబంధమైనటువంటి ఐక్యతలో దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు ఉంటాయనేటువంటిది మనం గమనించాలండి. ఇక్కడ ఆ ప్రజల్లో కూడా ఏర్పడినటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఐక్యతలో దేవునికి విరోధమైనటువంటి ఆలోచన వారు చేసినప్పుడు దేవుడు వారి భాషను తారుమారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు భూమి అంతటా ఒకే భాష ఉండేది, కానీ వీరు ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ఐక్యత చేశారో దేవునికి విరోధంగా, దేవుడు మనుషుల యొక్క భాషను తారుమారు చేశాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, అలాగే
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక లేవీని ఉపపత్తిని చెరిపి చంపేసిన సన్నివేశం మనకు కనబడితే అక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా ఒక్క మనుషుడైనట్లుగా వారు ఏకమైపోయారండి. ఇది ఐక్యత అండి. ఐక్యత అంటే ఏంటంటే ఎంతమంది ఉన్నా వారందరూ కలిసి ఒక మనిషిని వల్లే నిలబడ. అంటే సబ్జెక్ట్ పెద్ద అయిపోతుందని చెప్పి నేను వివరించట్లేదండి. అక్కడ లేవీని ఉపపత్ని చెరపబడి చంపబడిన సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ఒక మనుషుడైనట్లుగా అయిపోయారంట. అంటే మనుషులు ఎంతమంది ఉన్నామనేటువంటిది కాదు, ఆ కలిసి ఉన్నటువంటి అందరూ కూడా ఒక మనిషిని వలె ఉంటేనే అది బలం అవుతుంది. ఒక మనిషిని వలె ఉంటేనే వారు ఎవరినైనా ఎదిరించగలరు. 10 మంది 10 విధాలుగా ఉంటే వారు ఎవరినైనా ఎదిరించగలరా అంటే లేదండి. నేను దైవజనులు ఒక మంచి ఉపమానం చెబుతూ ఉంటే నేను విన్నానండి. 4 ఏనుగులు ఉన్నాయంట. ఆ 4 ఏనుగుల్లో సింహము చంపటానికి వచ్చి వాటిపైన పడేటువంటి ప్రతిసారి ఈ 4 ఏనుగులు కలిసి ఆ సింహాన్ని తరుముతూ ఉంటే ఆ సింహం గెలవలేక పారిపోతూ ఉందంట. ఇవి కలిసి ఉన్నంతకాలం ఇలాగే జరిగిందంట. సింహము ఎంత ప్రయత్నించినా ఆ 4 ఏనుగుల్లో ఒక్కదాన్ని కూడా ఏం చేయలేకపోతుందంట. కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ 4 ఏనుగుల్లో ఒక ఏనుగుకి ఈ మిగతా 3 ఏనుగుల మీద ఏదో భేదాభిప్రాయం వచ్చింది. ఆ 3 ఏనుగులు కూడా ఈ ఒక్క ఏనుగును పక్కన పెట్టేశారు. పక్కన పెడితే సింహం అలాగే ఎప్పుడు వచ్చినట్లు యథాప్రకారంగా వచ్చి గమనించింది. ఈ 3 ఏనుగులు ఒక చోట ఉన్నాయి, ఈ ఒక్క ఏనుగు ఒక చోట ఉంది. సింహం ఏం చేస్తుందంటే ఇదే మంచి అవకాశం అని ఆ ఒక్క ఏనుగు మీద వచ్చి పడింది. ఆ 3 ఏనుగులు రావట్లా. కారణం ఏంటంటే ఐక్యత చెడిపోయింది. వారు ఆ సింహం వచ్చింది, ఆ ఒక్క ఏనుగుని చంపేసింది, తినేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ 3 ఏనుగుల్లో మరలా ఇంకో ఏనుగుకి ఇలాగ తేడా వచ్చింది. అలాగా ఆ తర్వాత 2 ఏనుగుల్లో ఒక ఏనుగుకి తేడా వచ్చింది. అలా ఒకటి ఐక్యత చెడిపోయి ఇడిపోతూ ఉంటే ఆ సింహం వచ్చి ఒకదాన్ని తినేయటం ప్రారంభించింది. 4 కలిసి ఉన్నంత వరకు దేనిని ఏమీ చేయలేకపోయింది సింహం. కానీ ఆ 4 ఏనుగులు ఎప్పుడైతే దేని మార్గాన అవి ఐక్యత చెడిపోయి ఇడిపోవటం ప్రారంభిస్తూ ఉన్నాయో అప్పుడు సింహం వచ్చి ఒకదాన్ని వేటాడటం ప్రారంభిస్తుంది. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఐక్యత కలిగి ఉంటే ఎంత బలమో అలాగే కలిసి ఉన్నా కూడా ఐక్యత లేకపోతే అంత బలహీనత అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 2వ వచనంలోని అక్కడ ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా మరొక విధంగా లోక సంబంధమైనటువంటి ఐక్యత కలిగి ఉన్న విధానం మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనంలోని మోషే అహరోనుల పైన ఇశ్రాయేలీలు అందరూ తిరుగుబాటు చేస్తారు. ఏ కారణాన్ని బట్టి అంటే కోరాహు అనేటువంటి ఒక వ్యక్తి మాటను విని. కోరాహు అనేటువంటి వాడు ఆ అధికార దాహంతో రగిలిపోయి అబీరాము, దాతాను, ఓను అనేటువంటి వారిని తన వైపు త్రిప్పుకొని ఈ 4 కలిసి ఇశ్రాయేలీల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మరో 250 మందిని వారి వైపు త్రిప్పుకొని వీరందరూ కలిసి ఇశ్రాయేలీలందరినీ వారి వైపు త్రిప్పేసుకొని మోషే అహరోనులకు విరోధంగా నిలబడిపోయారు. అంటే వీరందరూ ఐక్యత కలిగారు. ఎవరి విషయంలో? దేవుని సేవకులైనటువంటి మోషే అహరోనుల విషయంలో వారందరూ ఐక్యత కలిగారు. కానీ ఆ ఐక్యత దేవునికి విరోధమైనటువంటి ఐక్యత. వారి ఐక్యత లోక సంబంధమైనటువంటి ఐక్యత. వారి ఐక్యత దేవుని సేవకుణ్ణి పత్రం చేయాలనేటువంటి ఐక్యత. ఆ ఐక్యతను దేవుడు మెచ్చలేదు. ఆ ఐక్యత దేవునికి నచ్చలేదు. ఆ ఐక్యతను కలిగి వారు ముందుకు వెళ్ళాలని చూశారు. దేవుడు ఏం చేశాడంటే ఆ ఐక్యతను మెచ్చకుండా వారు కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఐక్యతను చూసి దేవుడు వారిపైన కోపంతో రగిలిపోయాడండి. ఈరోజు మనం కలిగి ఉండేటువంటి ఐక్యత ఎలాంటిది? ఐక్యత కలిగి నివసించడం మంచిదని చెబుతోంది బైబిల్ గ్రంథం, మేలని చెబుతూ ఉంది. కానీ మనం ఏ విధమైన ఐక్యతను కలిగి ఉంటున్నాం?
అంటే దైవిక విధానంలో మనం ఐక్యత కలిగి ఉంటే మనకు మేలా, లేకపోతే దైవిక విధానంలో ఉన్నటువంటి మనుషులను చంపటానికి, లేదా దైవిక విధానంలో దేవునికి విరోధంగా ఉండటానికి లోక సంబంధమైనటువంటి ఆలోచన చేస్తే మనకు మేలా? ఏ విధమైనటువంటి ఐక్యతలో 2 రకాలని చెప్పాను. లోక సంబంధమైన ఐక్యత, ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి లోక సంబంధమైనటువంటి ఐక్యతను కలిగి మోషే అహరోనులకు విరోధంగా లేచారు. మనందరికీ తెలిసిన విషయమే. మొదటగా కోరాహు, అబీరాము, దాతను వారి కుటుంబాలు భూమిని నోరు తెరిచి మింగివేసినట్లుగా, ఆ తర్వాత ఆ దోపార్తులు పట్టుకున్నటువంటి 250 మందిని కాల్చివేసినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా తిరుగుబాటు ఆపకపోతే 14,700 మంది మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దీని అంతటికి కారణం ఏంటంటే వారు లోక సంబంధంగా ఐక్యమయ్యారు, లోక సంబంధంగా ఒకటే మాట అయ్యారు, లోక సంబంధంగా ఒకటే మనసు అయ్యారు, లోక సంబంధంగా ఒకే తాత్పర్యాన్ని కలిగి ఉన్నారు, లోక సంబంధంగా ఒకే ప్రేమను కలిగి ఉన్నారు. మోషేని అహరోన్ని ద్వేషించారు. ఆ ఐక్యత వారి పతనానికి కారణమైందండి. ఈరోజు మన యొక్క ఐక్యత అనేటువంటిది దేవుణ్ణి నిరాకరించే విధంగా ఉండకూడదండి. లోకస్వార్త 10:16 ఉంటుంది, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. అంటే ఈరోజు మనమందరం ఐక్యత కలిగి దేవుడు పంపినటువంటి దేవుని సేవకుడిని నిరాకరిస్తే ఎవరిని నిరాకరించినట్లండి? స్వయాన దేవుణ్ణి నిరాకరించినట్టు. ఐక్యత దేవునికి నచ్చిద్దా? దేవుని సేవకుని నిరాకరించినటువంటి ఐక్యత దేవుడు మెచ్చుతాడంటే అసలు మెచ్చడండి. దేవుని సేవకుని నిరాకరించినటువంటి ఐక్యతను దేవుడు మెచ్చడు కదా, వారవలేడు కూడా. కాబట్టి మనం ఆ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఐక్యతను కాకుండా ఏ విధమైనటువంటి ఐక్యతను కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతను కలిగి ఉండాలి. ఎలా ఉంటుంది అది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది దీని గురించి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని అంటూ ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యమును కాపాడుకోవటానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ అంటూ ఉంది వాక్యం, మీరు సమాధానమును బంధము చేత. మొట్టమొదటిగా ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలండి. ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతను కాపాడుకోవాలంటే ఒకరిలో ఒకరికి కక్ష లేకుండా, అక్కడ మొదటిగా పౌలు గారు మాట్లాడిన మాట అదే. వారిలో సమాధానం లేదు, ఒకరిలో ఒకరికి కక్షలు ఏర్పడ్డాయి, భేదాలు ఏర్పడ్డాయి, సమాధానం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా పలికిన మాట ఒకటి, మీకు సమాధానం కలుగును గాక. సమాధానం ఎప్పుడైతే చెడిపోద్దో ఐక్యత చెడిపోద్ది. అది లోక సంబంధమైనటువంటి ఐక్యత అన్నా, ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత అన్నా, సమాధానం లేని చోట ఐక్యత ఉండదు. మనుషులు కలిసి ఉన్న ఐక్యత ఉండదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. అంటే ఎప్పుడైతే ప్రేమ ఎక్కువగా ఉంటుందో, ప్రేమ అన్నిటినీ తాళుకొనునా అని ఉంటుంది వాక్యం, ప్రేమ అన్నిటినీ సహించునని ఉంటుంది వాక్యం. అంటే ప్రేమ ఉన్న చోట ఏముంటుందంటే మన ఎదుటివాడు తప్పు చేసినా సరే సహించే స్వభావం ఉంటుంది, ఓర్చుకునే స్వభావం ఉంటుంది. ఆ స్వభావంతో ఏంటంటే మన ఎదుటివాడు లేదా మన ఇంట్లో వాడు, మన తోబుట్టినవాడు, మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా సరే నా వాడేలే అని చెప్పి మరలా అదే ప్రేమ కలిగి అదే సమాధానం కలిగి ఉంటాడు తప్ప ద్వేషించుకోడండి. ఈ ప్రేమ లేని చోట ఏమవుతుందంటే, ఆ ప్రేమ లేని చోట ఏమవుతుందంటే సమాధానం దూరం అయిపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమాధానముతోని, ఈ సమాధానం అనేటువంటి బంధముతో మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత మనం కాపాడుకోగలం. ఆ సమాధానం అనేటువంటి బంధం ఉండాలంటే ప్రేమ ఖచ్చితంగా మనలో ఉండాలి. ఆ ప్రేమ ఒకటే ప్రేమ అయి ఉండాలి. ఒకటే ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఆ సమాధానం మనలో ఉంటుంది. ఆ ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరకయు అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు
ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతలో మరికొన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. ఏమంటూ ఉన్నాడంటే, నేను మీ మధ్య ఉన్నా లేకపోయినా, నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను, నేను మరలా మీ దగ్గరికి వచ్చినా రాకపోయినా, మీరు మాత్రం ఏ విషయాల్లో కూడా ఎవరిని ఎదిరించకుండా, బెదరకుండా, అందరూ ఒకే భావంతో, అంటే ఒకే భావంతో సువార్త, మొదటగా మనం చెప్పుకున్నామండి, మాట్లాడేటువంటి మాట ఒకే భావం కలిగి ఉండాలంటే. ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు, మీరందరూ ఒకే భావంతో సువార్త చేయండి. రెండోది, ఏక మనస్సు గలవారై ఒకే మనస్సు కలిగి ఉండండి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతలు కూడా ఇవి కావాలండి. మాట ఒకటై ఉండాలి, మనసు ఒకటై ఉండాలి, తాత్పర్యం ఒకటై ఉండాలి, ప్రేమ ఒకటై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖాలు మరొకరు వేరువేరు అనుకోకుండా ఇవి మనందరి సుఖ దుఃఖాలు అనే విధంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 అంటున్నాడు, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో ఐక్యత అనేటువంటిది ఎలాగైతే మనుషులు ఎంతమంది ఉన్నా వారి మాట ఒకటిగా, వారి మనసు ఒకటిగా, వారి తాత్పర్యం ఒకటిగా, వారి ప్రేమ ఒకటిగా, వారి సుఖ దుఃఖాలు ఒకటిగా ఎలాగైతే తెలియజేస్తుందో, ఇక్కడ వాక్యం కూడా అంటూ ఉంది, మనందరము పంచుకొని తినేటువంటి శరీరం కూడా ఒకటే, అలాగే మనం అందరము కలిగి ఉన్నటువంటి ఆత్మ కూడా ఒకటే, అలాగే మనం అందరము పిలువబడినటువంటి పిలుపు కూడా ఒకటే అంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిరుగుతామో, మనం అందరము సంఘంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి భేదాలు మనలో ఉండవండి. కారణం ఏంటంటే, నిన్ను పిలిచిన దేవుడే నన్ను పిలిచాడు. నీవు కలిగి ఉన్నటువంటి ఆత్మని నేను కలిగి ఉన్నాను. అలాగే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, నీవు తినేటువంటి శరీరాన్ని నేను తించున్నాను. ఈ విధంగా ఎప్పుడైతే ప్రతి మనిషి ఆలోచించగలడో, అందరము భుజించేది క్రీస్తు శరీరమే, అందరము కలిగి ఉన్నది క్రీస్తు ఆత్మనే, అందరము కలిగి ఉన్నది దేవుని పిలిపే అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ప్రతి మనుషుడు కలిగి ఉంటాడో, ప్రతి మనిషి ఆ ఐక్యతను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఐక్యత అనేటువంటిది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఇక్కడ చెప్పబడినట్లుగా ఐక్యత అంటే మనుషులు కలిసి ఉండటం కాదు, కానీ కలిసి ఉన్నటువంటి మనుషుల్లోని ఐక్యతకు సంబంధించినటువంటి ఆ లక్షణాలు అయినటువంటి ఒకటే మాట, ఒకటే మనసు, ఒకటే తాత్పర్యం, ఒకటే ప్రేమ, అలాగే ఒకరి సుఖ దుఃఖాలు యందు ఒకరు పాలు పడే విధంగా అందరూ ఐక్యత కలిగి ఉంటారు. అప్పుడు అది మేలు అంటూ ఉన్నాడు దేవుడు. అప్పుడు అది మేలు అంటూ ఉన్నాడు దేవుడు అండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, రోమీయులకు రాసిన పత్రిక 8:28 రాయబడి ఉంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాం అని రాయబడి ఉంది. దేవుడు తనను ప్రేమించే వారికి మేలు చేయటానికి సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు అంటండి. అయితే దేవుడు మేలు చేయటానికి సమస్తమును సమకూరుస్తూ ఉంటే, మరి ఆ సమకూర్చినవన్నీ మన దగ్గరికి రాకుండా ఏమైపోతూ ఉన్నాయంటే, మన దోషాలే మన దగ్గరికి రాకుండా వాటిని పక్క తప్పించేస్తున్నాయి. చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథం 5:25, మీ దోషములు వాటి క్రమం తప్పించింది. దేవుడేమో మేలు చేయటానికి అన్ని సమకూరుస్తూ ఉంటే, ఆ మేలు చేయటానికి దేవుడు సమకూర్చేటువంటి వాటిని మన దోషాలు, మన అతిక్రమాలు ఏం చేస్తున్నాయంట? తప్పించేస్తున్నాయంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మనకు దయచేసేటువంటి ఆ మేలులు, మన కోసం సమకూర్చేటువంటి ఆ యొక్క మేలులను మనం పొందుకోవాలి అంటే, వాక్యం చెబుతూ ఉంది, ఆ క్రమం తప్పించేటువంటివి ఏవో అవి మనం చూసుకొని వాటిని తప్పించి క్రమంగా మనం నడుచుకోవటం నేర్చుకోవాలి. అక్రమమైనటువంటి మార్గాలను విడిచిపెట్టి
క్రమమైనటువంటి మార్గాల్ని అనుసరించడం నేర్చుకోవాలి. ఆ క్రమమైనటువంటి మార్గాలలోనే ఐక్యత కలిగి నివసించడం అనేటువంటిది ఒకటి. ఐక్యత కలిగి నివసించకపోతే మనం అక్రమంగా నడుస్తూ ఉన్నామని అర్థం. అలా అక్రమంగా నడిస్తే మనకి మేలు దొరకదండి. అలా ఐక్యత కలిగి మనం నివసిస్తే మేలు దొరికిద్దంట. ఆ మేలు కూడా ఎలాంటిదంట, అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అది తల మీద పోయబడు పరిమళ తైలం వంటిదంట. అహరోను గడ్డం మీద కారు అంచుల వరకు కారేటువంటి ఆ విధానంలో చూడండి ఒకసారి. చూడండి ఒకసారి కీర్తనలు 133 అధ్యాయం 1 వచనం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును అని అంటూ ఉన్నాడు. అది ఎలాంటి మేలు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదంతా వివరించాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇప్పటికే సమయం చాలా అయింది కదా. ప్రభు చిత్తం అయితే మరొక సమయం ఉంది, దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ విధమైనటువంటి మేలును మనము కలిగి ఉండాలంటే మన యొక్క మేలు కలిగేటువంటి క్రమాన్ని తప్పించేటువంటి ఆ ఐక్యత లేని జీవితాల్లో నుంచి ఐక్యత కలిగిన జీవితంలోనికి మనం రావాలని చెప్పి ఆశిస్తూ ఈ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.